హాయ్ అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పేద్దాం. మా అన్ని చెప్పేది కావచ్చు, నేను చెప్పేది కావచ్చు, అన్ని చక్కగా వినండి. దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అవి మీ ఎవరికి తెలుసో కామెంట్ చేయండి. నెంబర్ 1, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ. నెంబర్ 2, right to freedom. Number 3, right to religion. Number 4, right to justice. Number 5, culture and education rights. Number 6, right to move court to seek constitutional remedies. Right to freedom లో 6 ఉంటాయి. అవి ఏటో తెలుసా? రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్. నెంబర్ 6, ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. ట్రేడ్ ఆర్ బిజినెస్. ఓకే. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? మా అని చెప్పింది వినండి. ఇప్పుడు ఆ టాపిక్ వచ్చేసరికి ఎయిత్ ఫోల్డ్ పార్ట్ బుద్ధకి ద 8 ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ టాట్ బై బుద్ధకి గుర్తొచ్చింది చెప్తా. ద 8 ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ టాట్ బై బుద్ధ ఈజ్ కాల్డ్ ఎయిత్ ఫోల్డ్ పార్ట్ ఆర్ మిడిల్ పార్ట్. నెంబర్ 1, right view. Number 2, right intentions. Number 3, right concentrations. Number 4, right mindfulness. Number 5, right livelihood. Number 6, right speech. Number 7, right effort. Number 8, right action. థ్యాంక్ యూ. ఇంకా మీ వీడియో చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకండి. ఒక లైకు, ఒక గంట కొట్టుకొని ఇంకా ఎవరింటికి అలా వెళ్ళిపోండి. బాయ్, టాటా, సీ యూ. సో ఇదండి, మా పిల్లల్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు పెద్ద మనసుతో మన్నించండి. అదేవిధంగా మా చిన్నోడు చెప్పిన ఏంటమ్మా రైట్ టు ఫండమెంటల్స్, 6 ఫండమెంటల్ రైట్స్ గురించి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మా పెద్దోడు చెప్పిన బుద్ధాస 8 ఫోల్డ్ బుద్ధాస గురించి కావచ్చు. సో ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో మేము ఏదో ఒక నాలెడ్జ్ అందించే ఉద్దేశంతో మాత్రమే. సో త్వరలో ఏఎల్పి అనేది ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఎన్టీపీటీసీ ఎగ్జామ్ ఉంది. వీటన్నిటికి సంబంధించిన రివ్యూస్ అయితే తప్పకుండా మీ అందరికీ రివ్యూస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ రివ్యూస్ విషయంలో మిస్ అవ్వం. సో చిన్న గ్యాప్ వస్తుంది ఈ రివ్యూస్కి మధ్యన, ఏదైనా చేద్దామనే ఆలోచన ఉంది. సో కొంచెం ఆ గ్యాప్ రాకుండా ఉండడం కోసమే మా పిల్లలతో అప్పుడప్పుడు ఇలా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా చిన్నపిల్లల గట్ట చూస్తే మీ పేరెంట్స్ మీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి. సో ఆటపాటలతో పాటు ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్న నాలెడ్జ్ని మీ పిల్లలకు కూడా అందించే ప్రయత్నం అనేది ఇది ఒక మహత్ కార్యక్రమంగా వెళ్ళాలనేందుకు మా పిల్లలతో అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. సో మీరు చూసి అలా వెళ్ళిపోవద్దు. షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయం ఫేమస్ టీవీ. మీ సత్య ఇదే చెప్తా కదమ్మా, సత్య సన్న పోతన, సత్య సన్న హేమచంద్ర.